హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. యష్మి గౌడ. సో యష్మి గురించి అలాగే ఏ ఇన్ఫర్మేషన్ లేదు అని చాలామంది కమెంట్స్ అయితే పెడుతున్నారు. నిజంగానేనండి, అసలు యష్మి గురించి ఎక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ అస్సలు అందట్లేదు. ఎందుకంటే తను సోషల్ మీడియాలో కూడా చాలా అంటే చాలా అంటే ఎక్కడో తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక తను నిజంగానే తన నేచర్ ఇదే అని అనిపించుకునేటట్టుగా బిగ్ బాస్లో పాపం క్వైట్గా ఉంటే చాలామంది మాట్లాడు అంటున్నారు. కానీ తను ఏ షోలో కూడా అంతే మాట్లాడుతుందన్న విషయం అర్థమైపోయింది. సో ఇన్ని కుకింగ్ షోస్ చేసిన వాళ్ళు చెప్పిన పాయింట్ అదే, చాలా కామ్గా ఉంటుంది ఈ అమ్మాయి. సో తన వర్క్ ఏదో తను చేసుకొని వెళ్ళిపోతుంది అని ప్రతి ఒక్కరు కుకు విత్ జాతిరత్నంలో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఆహాలో వస్తున్నటువంటి చెఫ్ మంత్రా ప్రాజెక్ట్ కేలో కూడా తన వరకు తనేదో ఉంటుంది, తనకు ఎక్కువ మాట్లాడేది లేదు, ఎవరితో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేది లేదు కదా. సో అందుకని తన గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలియట్లేదు. బట్ ఈ వారం మళ్ళీ స్టార్ మా పరివారంలో యష్మి అలాగే కావ్య ఇద్దరు మళ్ళీ ఒకే స్టేజ్ మీద అయితే కనబడబోతున్నారు. సో వీళ్ళిద్దరిది ఈ మధ్య కాంబినేషన్ ఎక్కువైపోయేసరికి వీళ్ళిద్దరి గురించి ఒకేసారి చెప్పాల్సి వస్తుంది. ప్రతిదానికి ఒక్కొక్క వీడియో చేయలేక సో వీళ్ళిద్దరి గురించి ఒకేసారి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి. సో ఇక్కడ ట్రెండీ వర్సెస్ ట్రెడిషనల్ అని ఒక కొత్త థీమ్తో అయితే వీళ్ళైతే వచ్చేస్తున్నారు. సో ఇక వీళ్ళంతా ట్రెండీ డ్రెస్సెస్లో అయితే వచ్చేస్తారు. స్మాల్ గౌన్స్, మరీ స్మాల్ గౌన్స్ కాదులేండి, కొంచెం షార్ట్ గౌన్స్ వేసుకొని వీళ్ళంతా వచ్చేస్తారు. ఇక ట్రెడిషనల్లో వేరే వాళ్ళంతా అయితే వచ్చేస్తారు. ప్రోమో వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. నాకు తెలిసిన వెంటనే మీకు చెప్పేద్దామని ఈ వీడియో అయితే చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye.